హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో తిరుపతి వెళ్ళడానికి ఈ వీడియో చేయడం జరిగింది. రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్ల మార్గానికి ఫ్రీ బస్సు ఉంటుంది, లేదంటే ఆర్టీసీ బస్సులోను జీబుల్లో కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సు వెళ్ళడానికి నేను రెడీ అయ్యాను. ఫ్రీ బస్సు ఆల్రెడీ వచ్చింది. ఇదే ఫ్రీ బస్సు. ఇది ఎక్కి 17 కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్ల మార్గానికి. ఆ 17 కిలోమీటర్లు ఫ్రీగానే తీసుకెళ్తుంది. వెళ్దాం పదండి. శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇక్కడ మెట్లు తెరిచి ఉంటాయి. 2388 మెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి. ఇది లగేజ్ కౌంటరు. ఈ లగేజ్ కౌంటర్లో లగేజీ పెట్టుకుని టోకెన్ తీసుకుని మనం ఎదరికి వెళ్ళాలి. ఈ లారీలోనే కొండపైకి మన లగేజ్ తీసుకొస్తుంది. పైకి వెళ్ళంగానే కౌంటర్ ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు. ఇదే స్వామివారి ఫస్ట్ మెట్టు. ఈ మెట్లో శంకుచక్ర నామాలతో స్వామివారు ఉన్నట్టుగా కనబడుతుంది. నమస్కారం చేసుకుని ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఎంట్రన్స్లోనే. కనిపిస్తున్నదే గుడి. ఎదరికి వెళ్దాం పదండి. పెద్ద రష్గా లేదు మేము వెళ్ళినప్పుడు. ఇదే వెంకటేశ్వర స్వామి గుడి చూడండి. ఇదే టెంపుల్. అదే మన మెట్ల మార్గం వెళ్ళే ఎంట్రన్స్. పైకైతే వచ్చేసాం. ఇక్కడే స్వామివారి వాహనాలు శిలారూపంలో ఉంటాయి. చూద్దాం కదా. ఇవే వాహనాలు. స్వామివారి శిలారూపంలో ఉంటాయి వాహనాలు. ఇవేనండి. ఉపాలయాలు స్వామివారి ఆలయాన్ని ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడే ఉజ్వల సేవ జరుగుతుంది స్వామివారికి. ఉయ్యాల సేవ జరుగుతుంది. రెండు 2024 బ్రహ్మోత్సవాలకు స్వామివారి టెంపుల్కి లైటింగు ఇవన్నీ సెట్ చేశారు. ప్రతి సంవత్సరం లైటింగ్ స్టైల్ మారుస్తూ ఉంటారు. చూడండి.
వావ్, చూడండి ఎంత బాగుందో. విద్యుత్ కాంతులతో టెంపుల్ దగద్వాయమంగా ఉంది. చూడండి, వావ్, చాలా బాగుంది. ఇది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారికి బేడీలు వేసి ఉంటాయి, అందుకే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. మెయిన్ గుడికి ఆపోజిట్లో ఉంటుంది. రథానికి రీపెయింటింగ్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల టైం కాబట్టి ప్రతి దాన్ని గుళ్ళో ప్రతి ఒక్క వస్తువుకి పెయింట్ వేస్తారు. చూడండి, చూడండి. ఈ పక్కనే వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇదే వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. కోనేరు పక్కనే ఉంటుంది. ఇదే టెంపుల్. ఇదే పుష్కరిణి, స్వామివారి పుష్కరిణి. ఇదే పుష్కరి కోనేరు. ఇది చూడండి. దీని పక్కనే శ్రీ వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రం ఉంటుంది. ఇక్కడ దగ్గర 1,00,000 మంది పైగా భోజనాలు చేస్తారు ఇక్కడ. చూడండి, ఇప్పుడు మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఆరతిస్తున్నారు. చూడండి, చూడండి. పొద్దున్నే టిఫిన్ పెడతారు 8:30 to 10 వరకు. 10 నుంచి 4 గంటల వరకు భోజనం పెడతారు. మళ్ళీ 5 to 10:30 వరకు ఉంటుంది నైటు. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఆరతిస్తున్నారు. గోవింద 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 గోవింద. ప్రసాదం పెడుతున్నారు. ఇదే ఆ బయట విజువల్. ఇది ప్రసార కేంద్రం బయట విజువల్. వరాహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇది చూడొచ్చు. ఇక్కడే కాకుండా పాత అన్నదాన సత్రంలో కూడా పెడతారు. మళ్ళీ సాంబార్ అన్నం, మళ్ళీ పెరుగుతో అన్నం కూడా పెడతారు. చూడండి, వెంగమాంబ విగ్రహాన్ని చూడండి.